హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్ టిప్స్. నేను మీ దేవి. ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే గనక మనకు ఫిబ్రవరి నెల రానే వచ్చేసింది, 10వ తారీఖు కూడా వచ్చింది. అసలు అప్పులను తీర్చే మైత్రేయ ముహూర్తం ఉందా లేదా అంటే నన్ను చాలా మంది పర్సనల్ గా అడిగారు, వీడియోలో కూడా అడిగారు. అయితే మనకు ఈ నెల కూడా 2 మైత్రేయ ముహూర్తాలు ఉన్నాయి. ఎందుకంటే నార్మల్ గా మనకు 2 కానీ 3 కానీ ప్రతి నెల మైత్రేయ ముహూర్తాలు వస్తూనే ఉంటాయి. అయితే ఈ నెల ఎప్పుడో ఇంకా వీడియో అప్లోడ్ చేయలేదే అని అడిగారు. అయితే మనకు రేపు ఫిబ్రవరి 11వ తారీఖు బుధవారంతో కలిసి వచ్చింది. సమయం ఎప్పుడు చెప్తాను. ఇక్కడ 2 గంటల 10 నిమిషాల సమయం అండి. ఈ సమయంలో ఇక్కడ నేను చెప్పిన ఈ రెమెడీ చేశారు అంటే అప్పులు చాలా సులభంగా తీరిపోతాయి, చాలా ఈజీగా తీరిపోతాయి. అంతేకాదు, బంగారం తాకట్టు బంగారం ఇంటికి వస్తుంది. ఇల్లు, పొలాలు, భూములు తాకట్టులో ఉంటే అవి నేరుగా మీరు ఇంటికి తెచ్చుకుని విడిపించుకోవచ్చు. మీకు అప్పు ఎలా తీరిందో కూడా మీకు తెలియనంత సులభంగా అప్పు తీరిపోతుంది. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా అప్పులు లేని మనిషి లేరు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా అప్పు చేసే ఉంటారు. మనకు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో అప్పు చేస్తూ ఉంటాము. అలాంటి సమయంలో లేదా అత్యవసర పరిస్థితుల్లో బంగారం తాకట్టు పెట్టేస్తూ ఉంటాము. దాన్ని విడిపించుకోవాలంటే డబ్బు అడ్జస్ట్ అవ్వదు. వడ్డీలు కడుతూనే ఉంటారు కానీ అసలు విడిపించుకోలేకపోతూ ఉంటారు. ఎందుకంటే ఆ బంగారం విడిపించుకుందాము అని కొద్ది కొద్దిగా డబ్బు తీసి పెడితే మళ్ళీ ఆ సమయానికి విడిపించుకునే సమయానికి ఏదో ఒక అత్యవసర ఖర్చు వచ్చి దానికి సరిపోతుంది. అలా ఏమవుతుంది, మీరు బంగారం ధర ఏదైతే ఉందో, కొన్న బంగారం ధర దాన్ని మించి మీరు అక్కడ ఇంట్రెస్ట్ కట్టారు కానీ ఈ నగ అన్నది విడిపించుకోలేకపోతున్నారు. మీరు చేయబదులు ఎవరి దగ్గర లేదా ఇంట్రెస్ట్కి ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నారో, మీరు తీసుకున్న అసలు అమౌంట్ కంటే కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ కట్టారు కానీ అసలు కట్టలేకపోతున్నారు. ఈ అప్పు పూర్తిగా కూడా మీరు తెంపేసుకోలేకపోతున్నారు. ఇలా కాదు, మేము అప్పులన్నీ పూర్తిగా తీర్చేసుకుని ప్రశాంతంగా హాయిగా ఉండాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు మైత్రేయ ముహూర్తాన్ని ఉపయోగించుకోండి. అలాగే మనకు ఫ్రీగా వస్తే అప్పు తీసుకోవటానికి ఏముంది, తీసుకుంటాం. ఈఎంఐలని, ఆ లోన్ అని, ఈ లోన్ అని ప్రతి ఒక్కటి కూడా మనకు జీరో అమౌంట్ కదా మనం అక్కడ పే చేయాల్సింది. కాబట్టి నెల కట్టుకుంటే సరిపోతుందిలే, కట్టుకుందాంలే అన్న ఒక ధీమాత తీసుకుంటారు. కానీ నెల వచ్చేసరికి కట్టేటప్పటికి చుక్కలు కనిపిస్తూ ఉంటాయి, అల్లాడిపోతూ ఉంటారు. సంపాదన పెరగదు, రాబడి పెరగదు, అక్కడ కట్టడానికి ఇంట్రెస్టే సరిపోవట్లేదు. ఇంకా అసలు ఎప్పుడు తీరుతుందో తెలియక అయోమయంలో ఉండిపోతారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ అప్పులను తీర్చే మైత్రేయ ముహూర్తాన్ని ఉపయోగించుకోండి. మీకు ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే, ఇక్కడ మీకు ఫస్ట్ ఎంతమంది దగ్గర అప్పులు ఉన్నాయి అని చెప్పి మీరు అంతకు లిస్ట్ తయారు చేసుకోండి. వ్యక్తులైతే ఎంతమంది, బ్యాంకు లోన్స్ అయితే ఎన్నున్నాయి, ఈఎంఐలు అయితే ఎన్నున్నాయి, బంగారం అయితే ఎక్కడ పెట్టారు, పొలాలు అయితే ఎక్కడ పెట్టారు, ఎంత అమౌంట్ చెల్లించాలి, ఇవి లెక్క పెట్టుకోండి. అన్ని ఎన్వెలప్మెంట్ కవర్లు తీసుకోండి. ఈ ఎన్వెలప్మెంట్ కవర్లో మీకు గ్రీన్ కలర్ దొరికితే ట్రై చేయండి. కుబేరుడికి ఎంతో ఇష్టము, మీ అప్పులు తీరడానికి డబ్బు ఇంకా సులభంగా మీకు అడ్జస్ట్ అవుతుంది. గ్రీన్ కలర్ పెన్ ఒకటి, బిర్యానీ ఆకు ఒకటి, వసకొమ్ము, పచ్చకర్పూరం కొద్దిగా, పసుపు కుంకుమ, పునుగు, అందులోకి పెట్టడానికి డబ్బులు 11 రూపాయలు కానీ, 51 రూపాయి కానీ, 101 రూపాయి కానీ, 501 రూపాయి కానీ, 1001 రూపాయి కానీ. ఇలా లేదండి మేము ఈ మంత్ కట్టాల్సిన ఇంట్రెస్ట్ ఉంది, ఇందులో పెట్టి చెల్లించేస్తామంటే అలా కూడా చేసుకోవచ్చు. మీ ఇష్టానుసారంగా డబ్బులు ఇన్ని సిద్ధం చేసుకోండి. అయితే మీకు ఇక్కడ సమయం చెప్పేస్తాను ముందుగా. మనకు నేను ఆల్రెడీ చెప్పాను, ఫిబ్రవరి 11వ తారీఖు బుధవారంతో కలిసి వచ్చిందని. సమయం ఎప్పుడంటే ఈసారి అర్ధరాత్రి వచ్చింది కాబట్టి 12 గంటల 32 నిమిషాల నుంచి మీకు 2 గంటల 42 నిమిషాలు అంటే అర్ధరాత్రిలోనే. వృశ్చిక లగ్నం, అనురాధ నక్షత్రం, కృష్ణపక్షం, నవమి తిథి ఈ సమయంలో వచ్చింది. ఈ సమయంలోనే మీరు చెయ్యాలి. అంటే ఆ సమయంలో మీరు అలారం సెట్ చేసి పెట్టుకుంటారా లేదా అంతవరకు మేల్కుంటారు, మీ ఇష్టం. ఎందుకంటే ఈ రోజుల్లో 12 గంటలకి తక్కువేమి ఎవరు పడుకోవట్లేదు. ఇంకాసేపు మేల్కొని ఈ విధంగా చేసుకోండి. ఇవన్నీ సిద్ధం చేసుకున్నారు. ముందుగా ఏం చేయాలి, ఎన్వెలప్మెంట్ కవర్కి పైన వాళ్ళ పేరు రాయండి. వ్యక్తి అయితే వ్యక్తి, బ్యాంక్ అయితే బ్యాంకు, లేదు ఈఎంఐ అయితే ఈఎంఐ, అది వాళ్ళ కంపెనీ పేరు, గోల్డ్ లోన్ ఎక్కడ పెట్టారు తాకట్టు, దాని పేర్లు పైన మెన్షన్ చేయండి. అక్కడ అమౌంట్ వాళ్ళకు ఎంత, పూర్తి అమౌంట్ ఎంత ఉంది అమౌంట్ మొత్తం రాసేయండి. 1,00,000 తీసుకున్నారా, ఫలానా వ్యక్తికి 1,00,000 రూపాయలు, లేదా ఫలానా బ్యాంకులో 1,00,000 రూపాయలు, ఇలా. దాని కింద థ్యాంక్ యూ మైత్రేయ ముహూర్తం, నా అప్పు అంతా తీరిపోయింది అంటూ కవర్ మీద రాసేయండి. ఆ తర్వాత ఆ ఎన్వెలప్మెంట్ కవర్లోకి మీరు పసుపు కుంకుమ వేయండి కొద్దిగా.
ఒక వసకొమ్ము పెట్టండి, పచ్చకర్పూరం కొద్దిగా పెట్టండి. ఈ డబ్బులు ఏదైతే ఉందో డబ్బుల్ని పెట్టేసేయండి. బిర్యానీ ఆకు మీద థ్యాంక్ యూ మైత్రి ముహూర్తం, నా అప్పులన్నీ తీరిపోయాయి అని రాసి బ్యాక్ సైడ్ 1176 అని రాయండి. రాసి అందులోకి పెట్టేసేయండి. పెట్టేసి ఆ తర్వాత పైన పునుగు 4 వైపులా కూడా రాయండి. పునుగు ఏంటి అంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి ఒక పునుగు. అది మనకు డబ్బుని అట్రాక్ట్ చేస్తుంది. మనకు అప్పులు తీరకుండా ఉండటానికి, సంపాదన పెరగకుండా ఉండటానికి, ఏమైనా బ్లాకేజెస్ ఉన్నా, నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. మీకు ఇవన్నీ పూజా స్టోర్లో దొరుకుతాయి. అలా రాసేసారు. ఆ తర్వాత ఏం చేస్తారు, పూజా గదిలోకి తీసుకెళ్ళి ఒక ప్లేట్లో పెట్టి అక్కడ దేవుడి దగ్గర, మీ ఇష్టదైవం దగ్గర దీపారాధన చేసుకుని భగవంతుడికి సంకల్పం చెప్పుకోండి. నా అప్పులన్నీ చాలా త్వరగా తీరిపోయినందుకు కృతజ్ఞతలు అంటూ భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకుంటూ అప్పుడు ఏం చేస్తారు మీరు, ఆ సమయంలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తామండి అంటే కనుక మీరు ఎంతో కొంత అమౌంట్ అన్నది ఆ వ్యక్తులకి ఫోన్పే ద్వారానే మీరు పంపించేసేయచ్చు. అలా కాదు అని అనుకుంటే కనుక మార్నింగ్ మేము నిద్ర లేచి వాళ్ళ దగ్గరలో ఉంటారండి, ఇచ్చేస్తాము, ఇందులో ఉన్న డబ్బుతో ఇంకొంచెం కలిపి అంటే అలా ఇవ్వండి. లేదు మేము డిజిటల్ పేమెంట్ చేయాలండి అంటే ఇప్పుడు మీరు ఇందులో పెట్టిన అమౌంట్ ఏదైతే ఉందో మీ బ్యాంక్ అకౌంట్లో వేసుకుని ఇంకా కొంచెం దానికి జమ చేసి అమౌంట్ వాళ్ళకు పంపేసేయండి. నెక్స్ట్ డే పర్లేదు. అయితే ఈ సమయంలో కొంచెం వాళ్ళ పేరు మీద తీసి పెట్టేస్తున్నారు అంతే. ఇలా మీరు చెయ్యొచ్చు. అంటే ఈ మైత్రేయ ముహూర్తాలు 3 మైత్రేయ ముహూర్తాలు మీరు ఉపయోగించుకున్నారంటే మీ అప్పులు చాలా వరకు తీరుతాయి. ఈ 3 మైత్రేయ ముహూర్తాల్లో కూడా ఒక్క మైత్రేయ ముహూర్తం అయినా కూడా ఆ సమయంలో మీకు డే టైం వచ్చినప్పుడు నేరుగా వెళ్ళి వ్యక్తులను కలిసి బై హ్యాండ్ ఇవ్వండి. లేదండి వాళ్ళు దూరంలో ఉంటారంటే ఆ సమయంలో తీసిపెట్టిన డబ్బు మీరే తీసుకెళ్ళి మీ స్వహస్తాలతో మళ్ళీ వారం తిరిగే లోపు ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చేసి రండి. ఇది ప్రాసెస్. అయితే ఇప్పుడు మనకు అర్ధరాత్రి వచ్చింది, మేము పూజలు చేయలేమండి ఆ సమయంలో ఎలా అంటే ఈ కవర్లో ఇవన్నీ పెట్టేసి పూజా గదిలో పెట్టేసి ఇక మీ పాటికి మీరు నిద్రపోండి. మార్నింగ్ నిద్ర లేచి ఒకసారి దేవుడికి దండం పెట్టుకొని ఆ తర్వాత ఈ అమౌంట్ నేను చెప్పిన విధంగా చేసేయండి. ఇదైతే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి. మరి పాత వాళ్ళు ఉంటారు, పాత వాళ్ళ దగ్గర డబ్బులు అయితే చెల్లించేసి ఉంటారు. ఆ కవర్ ఎలా ఉంటుంది, ఇంకా బిర్యానీ ఆకు ఉంటుంది కదా, ఆ బిర్యానీ ఆకు ఈ మైత్రేయ ముహూర్తం స్టార్ట్ అవ్వగానే బిర్యానీ ఆకుని కాల్చేసి ఆ బూడిదని యూనివర్స్లోకి ఊదేసి థ్యాంక్ యూ యూనివర్స్, నా అప్పులన్నీ తీరిపోయాయి అంటూ చెప్పేసి ఆ తర్వాత వచ్చి ఇక మీరు ఎన్వలప్మెంట్ కవర్ ముందు వాడారు అదైనా కూడా వాడుకోవచ్చు. పైన ఉన్నటువంటి పసుపు కుంకుమ అది చెరిపేసి మళ్ళీ కొత్తగా రాసి అందులో ఉన్న వసకొమ్ము అలా ఉంచండి. పచ్చకర్పూరం కరిగిపోయి ఉంటుంది కాబట్టి కొద్దిగా వేయండి. డబ్బులు మళ్ళీ పెట్టండి. బిర్యానీ ఆకు మీద మళ్ళీ రాసి కొత్తగా మీరు రాయండి. ఇది పాత వాళ్ళకి. అయితే మైత్రేయ ముహూర్తం స్టార్ట్ అవ్వగానే ముందు పాత వాళ్ళు బిర్యానీ ఆకు కాల్ చేసి తర్వాత ఈ ప్రాసెస్ అనేది మొదలు పెట్టండి. ఒకవేళ పీరియడ్స్లో ఉంటే మీరు చేయకండి. ఇంట్లో పిల్లలున్నా లేదా మీ వారు అత్తమామలు ఎవరున్నా కూడా వాళ్ళ దగ్గర చేయించండి. చాలా త్వరగా మీకు అప్పు అన్నది తీరిపోతుంది. అయితే ఈ అర్ధరాత్రి మేము చేయలేకపోయామండి, మిస్ అయిపోయామండి అంటే మనకు ఫిబ్రవరి 22వ తారీఖు మళ్ళీ అప్పులను తీర్చే మైత్రేయ ముహూర్తం ఉంది. అప్పుడు సమయం ఏంటి ఎప్పుడు అన్నది కూడా నేను చెప్తాను. కాబట్టి ఈజీగా అప్పులు తీర్తే ట్రై చేయండి. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు,
అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ యొక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి. పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి? వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.